బిర్యానీతో సక్సెస్ పార్టీ చేసుకుందాం. ప్లేట్లు తీసుకోండి. హలో, హూస్ దిస్? బాబు, నేను ఆనంద భైరవిని, దామిని వాళ్ళ అమ్మని. ఆనంద్ అత్తయ్య గారు. స్పీకు. ఏమైంది బాబు? సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉందా? అత్తయ్య గారు ఇప్పుడు ఓకే, చెప్పండి. మరేం లేదు బాబు, ఇవాళ మీరు మా ఇంటికి వచ్చారు కదా, ఫార్మాలిటీ ప్రకారం మేము రేపు మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాం. అత్తయ్య గారు, మీరు మా ఇంటికి వస్తారా? ఏ ఇంటికి? అదేంటి బాబు అలా అన్నావు? మీరు మా ఇంటికి వస్తామంటే ఆ సిటీలోనే మాకు 7-8 ఇళ్ళు ఉన్నాయి, అందులో ఏ ఇంటికి వస్తారో అని. మీరు ఏ ఇంటికి ఇన్వైట్ చేస్తే ఆ ఇంటికి వస్తాం. తర్వాత మిగతా ఇల్లులు కూడా చూద్దాం. లొకేషన్ పంపించు బాబు, ఉంటాను. ఆకాయ్, నన్ను కొట్టడం కాదు, రేపు వాళ్ళు వస్తారంట. ఆ గండం నుంచి ఎలా బయటపడాలో అది చూడు ముందు. ఇప్పటికిప్పుడు పెద్ద బంగ్లా కావాలంటే ఎక్కడికి పోయి చచ్చేది? అబ్బా, ఇప్పటికిప్పుడు రాజమాన్ లాంటి బంగ్లా కావాలంటే యాడికి పోయేదే? 50,000కి పైసా తగ్గినా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. రూపాయి పోగేసి కట్టిన ఇల్లు ఇది. నీది షార్ట్ ఫిల్మ్ కాదు కదా, చిన్న ఫోన్లో వీడియో తీసుకున్నా 50,000 అద్దె కట్టాల్సిందే. అంటే ఈ ఇంటి రోజు లెక్క అద్దెకిస్తారన్నమాట. చూసేదానికి ఇల్లు భలే రిచ్గా ఉండాది. సార్ 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 ఎస్, ఈ ఇల్లు నాదే. మంచిదయ్యా, ఈ ఇల్లు నాకు గంట సేపటికి అద్దెకు కావాలి. అద్దె 50,000. అంటే గంటకు 2,000 అన్నమాట. కాదు, గంటకు కూడా 50,000. అయ్యో, ఇదే లెక్కయ్యా సామే. ఇది నా లెక్క. నువ్వు ఇంటిని గంటే వాడుకుంటావు, రోజంతా వాడుకుంటావు, అది నీ ఇష్టం. నిమిషం వాడుకున్నా అద్దె 50,000. పైసా కూడా తగ్గదు. అమ్మడి అమ్మ, ఈడేం తిట్టాగున్నాడు. ఇప్పుడు ఇంతకు మించిన రిచ్చింటి కోసం యాడ తిరిగిన వృధాయే కానీ ఏదో ఒకటి చేసి ఇదే కానిచ్చేద్దాం. సరే సార్, మాకు రేపు కావాలి ఇల్లు. వేరే ఎవరికి బేరం ఒప్పుకోకండి. ఏం షూటింగ్? షూటింగ్ కాదు, పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? నీకా? మా నాన్నకి. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదా? యో, పెళ్లి చూపులు ఎవరికైతే నీకెందుకయ్యా? అద్దె 50,000 దొబ్బుతుండవు కదా. సర్లే గాని, ఇంట్లో పనిచేయడానికి ఓ పని మనిషి కావాలి. 1,000 రూపాయలు ఇస్తా. 1000 కష్టం, పనోడికి 10,000 ఇవ్వాలి. 10,000 అక్కర్లేదు. 500 ఇచ్చి నేనే అడ్డా మీద నుంచి తెచ్చుకుంటాను. కుదరదు, బయట పనోడికి ఈ ఇంట్లోకి ఎంట్రీ ఉండదు. ఇంతకీ ఇక్కడ పని చేసే ఆ క్లాస్ పనివాడెవడు? నేనే. నువ్వా? నువ్వు ఓనర్ కదయ్యా. ఓనర్ కమ్ క్లీనర్ ని. నాకు డబ్బు మాత్రమే ముఖ్యం. చెప్పు పెదనాయనా. రేయ్,
రేపటికి ఇల్లు దొరుకుండాదిరా. అద్దె 50,000 పనోడికి 10,000 పర్లేదా? 50,000 ఫిక్స్ చేయమంటావా? పర్లేదు, ఫిక్స్ చేయి. ఇంతకీ లొకేషన్ ఎక్కడా? లొకేషన్ అంటే అక్కడ ఉంటుంది. సరే పెదనాయనా. రే సుందరం, ఇదేరా ఇల్లు. ఆహా. పేమెంట్ గట్రా రెడీ చేసుకున్నావు కదా? ఆ, ఈడ మన పని అయిపోగానే ఆ ఏదో ఒక డబ్బులు ఇవ్వాలా. సరే సరే ఇద్దాంలే. సార్ 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 ఓ బతికుండారా సచ్చారా సార్? ఓనర్ ఒక మంచి పనోడు. ఇదిగో, మీరు చెప్పిన గంటలోపు పని పూర్తి చేసుకోండి. గంట దాటి 1 నిమిషం అయినా రేటు మారిపోద్ది. అయ్యో, రోజు మొత్తానికి 50,000 అని కదా అని ఉండవు. నువ్వు ఇంటిని ఎంత సమయం కావాలని అడిగావు? గంటకి. నేనిచ్చింది కూడా గంటకే. వారిని గంటకి కేవలం 50,000. గంట మీద నిమిషం దాటినా డబుల్ కాల్ షీటే. అంటే నిమిషానికి 50,000 సమర్పించుకోవాలా? అవును. ఇది అన్యాయం. అయితే ఇల్లు మీకు కుదరదు కానీ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఓల్డి అమ్మ పడవ, ఏందిరా నువ్వు ఇట్టా ఉండవు? ఏ శేఖరమా, ఇప్పుడు ఈడ తప్ప ఏడికి పోయే అవకాశం లేదు. కానీ గంటంటే గంట లోపే ఏడ మనం పని ముగించేసుకోవాలా. సీన్ కామెడీ కదా అని లేక చేస్తే ఒప్పుకునేదే లేదు. ఇదిగా ఆల్రెడీ 15 నిమిషాలు ఓవర్. ఇంకా 45 నిమిషాలు మిగిలింది. చూసుకోండి మరి. ఓరి నాయనో, ఉన్న ఈ పెంట సరిపోద్దని మళ్ళా ఈ కొత్త పెంట ఏంది? ఒరే, వాళ్ళు ఏడదాకా వచ్చిండారో కనుక్కొని సావరా. అలాగే. అలాగా. పెదనాయనా, వాళ్ళు వచ్చేసి ఉన్నారంట. ఒరే, నువ్వు వెళ్ళి ఎలివేషన్తో రా పో. అట్నే. ఎలో సీన్ మొదలవుతా ఉంటది. అందరు రెడీగా ఉండండి, ఓకేనా? ఏ పనోడా, నువ్వు కూడా రెడీగా ఉండు. నేను ఓనర్ని. నువ్వు ఇప్పుడు పనోడివే కదరా, మూసుకుని పని చెయ్యి. వచ్చేసుంటారు, పద. నమస్కారం గారు, నమస్కారం అండి. రండి రండి. నమస్కారం అండి. వెల్కమ్ వెల్కమ్, అందరికి వెల్కమ్ 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 వెల్కమ్.